నమస్తే ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. మీరు ఎలా ఉన్నారనేది కామెంట్ చేయండి. ఈరోజు మనం దహి సాబుదానా నేర్చుకుంటున్నాం. వేసవికాలం వచ్చేసింది కదా ఫ్రెండ్స్. ఈ వేసవికాలంలో చలువ చేసే పదార్థాల్లో ఈ దహి సాబుదానా కూడా ఒకటనమాట. ఈ దహి సాబుదానా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. మొదటగా మనం స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకుని కప్పు వరకు సగ్గుబియ్యం వేసి బాగా వేయించుకోవాలి. సగ్గుబియ్యం వేగాయి అనడానికి గుర్తు సగ్గుబియ్యం చిటపట్లాడతాయి అన్నమాట. చిటపట్లాడిన తర్వాత వేగిపోయాయని అర్థం. కానీ ఇవి లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి ఫ్రెండ్స్, లేదంటే మాడిపోతాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని వీటిని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు మరొక బౌల్లో 1 కప్పు పెరుగు వేసుకోవాలి. తర్వాత 1 కప్పు వాటర్ కూడా వేసుకోవాలి. ఇందులో మీరు పెరుగు ఎక్కువ ఉంటే మాత్రం చాలా టేస్ట్గా ఉంటుంది. పెరుగు తక్కువ ఉంటే కొంచెం టేస్ట్ తక్కువగానే ఉంటుంది. ఆ తర్వాత మనం వేయించుకున్న సగ్గుబియ్యం కూడా ఇందులో వేసేసుకుని నానబెట్టుకోవాలి. పెరుగులోనే ఫస్ట్ సాల్ట్ వేసేసుకోవాలి. నేను మర్చిపోయాను ఫ్రెండ్స్, ఇప్పుడు సాల్ట్ వేస్తున్నాను. మీరు ముందే వేసుకోండి. ఇవి 5 అవర్స్ పాటు నానబెట్టుకోవాలి. 5 అవర్స్ తర్వాత చూస్తే మెత్తగా అయిపోయినాయి, చూసారా? ఇప్పుడు మనం దీనికి పోపు కోసం స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. తర్వాత కొద్దిగా అల్లం తరుగు, ఒక పచ్చిమిర్చి తరుగు, తర్వాత పోపు సరుకులు అన్నీ వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే కొంచెం కరివేపాకు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో ఇంగువ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇంగువ కూడా వేసేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత ఇంకా చివరిగా కొంచెం కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుని దించేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యంలో కొంచెం ఎక్సెస్ వాటర్ని తీసేసి కొంచెం పెరుగు కలుపుకొని మనం తయారు చేసుకున్న పోపు మిశ్రమం ఇందులో కలిపేయాలన్నమాట. అంతే అండి, దహి సాబుదానా రెడీ అయిపోయినట్టే. వేసవికాలంలో వేడి చేయకుండా ఉండేందుకు చిన్నపిల్లలకైనా పెద్దలకైనా మంచిగా ఉపయోగపడే ఒక ఐటమ్ అండి ఇది. తప్పకుండా ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.